దేవుని గూర్చి ప్రార్థన. అసుర సంధ్య వేళలో శివస్తోత్రాన్ని చేస్తే అమ్మవారు పరమ ప్రసన్నురాలవుతుంది. ఎందుచేత అంటే ఆవిడ మహాపతివ్రత కనుక. ఆవిడ భర్త గారి గురించి నామం ఎక్కడ వినపడుతుందో అమ్మవారు అక్కడ పరమ ప్రశాంతిని, గొప్ప ఆనందాన్ని పొంది భక్తుల ఎడల పరమప్రీతిని పొందుతుంది. కనుక చక్కగా మనం శంభుదేవుని యొక్క ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. జయపాలనయన శ్రీతలోలనయన సితశైలనయన శర్వా జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్రమౌళిన మదీంద్రమౌళి మణిసాంద్ర హేళి చరణ జయ యోగ మార్గజిత రాగ దుర్గము నియాగ భాగ భర్గా జయ స్వర్గవాసి మతివర్గ భాసి ప్రతిసర్గ సర్గ కల్పా జయ బంధు జీవ సుమ బంధు జీవ సమసాంధ్య రాగ జూట జయ చండ చండ తరతండ వోగ్రభర కంపమాన భువన జయ హార హీర ఘన సార సారతర శారదాభ్ర రూప జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాల కంఠ కల కంఠ కంఠ సుర సుందరీ స్తుత శ్రీ జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియా హ్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవ ముగ్ధ భావ భవన జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచిరుంద్ర రూప రుద్రా జయ నాసికాగ్రనయనోగ్ర దృష్టి జనితాగ్నిభుగ్న విభవా జయ ఘోర ఘోరతర తాప జాపతప ఉగ్ర రూప విజిత జయ కాంతి మాలి జయ క్రాంతి కేలి జయ శాంతిశాలి శూలి జయ సూర్య చంద్ర శిఖి సూచనగ్రనయలోచనగ్ర ఉగ్ర జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాఘ్రియుగ్మ జయ ఫాల నేత్ర జయ చంద్ర శీర్ష జయ నాగభూష శూలీ జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో